పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఖమ్మం జిల్లా నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆర్టీవీ బృందం ప్రస్తుతం కనకగిరి అభయారణ్యానికి చేరుకుంది. అటవీ శాఖ అధికారులు ఎంతో తోడ్పాటునించారు. ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం 50,000 ఎకరాల్లో 50 గుట్టలుగా విస్తరించినటువంటి కనకగిరి అభయారణ్యంలో అనేకమైనటువంటి సందర్శనాత్మకమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రదేశాలను వెలుగులోకి రాలేదు. కానీ ప్రస్తుతం అటవీ శాఖ అటు పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే లక్షల రూపాయల వ్యయం వెచ్చించి సఫారీ టూర్ కావచ్చు, ఇతరత్ర మౌలిక వసతులు వంటివి అటు పర్యాటకులకు కల్పించే ప్రయత్నం చేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇక్కడికి కేవలం స్థానికులకు మాత్రమే వచ్చి వెళ్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం పర్యాటకులకు ఇక్కడ కొంత రక్షణ కల్పించే ప్రయత్నం, భద్రత కల్పించే ప్రయత్నం, వారి మౌలిక వసతులకు కల్పన కల్పించే ప్రయత్నం ప్రస్తుతం అటవీ శాఖ అటు ప్రభుత్వం పర్యాటక శాఖ సంయుక్తంగా అయితే చేస్తోంది. ప్రస్తుతం కనకగిరి అభయారణ్యం యొక్క ప్రత్యేకతను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపు 19 రకాల అటవీ జాతులు ప్రస్తుతం అనేక రకాలైనటువంటి క్రూరమృగాలకు ఈ అటవీ ప్రాంతం అభయారణ్యం ఆవాసంగా ఉంటుంది. చిరుతపులులు కావచ్చు, ఎలుగుబంట్లు, మనుబోతులు, జింకలు, కృష్ణ జింకలు వంటి జంతు జాలం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఒక జీవ వైవిధ్యమైనటువంటి ప్రాంతంగా, బయోడైవర్సిటీకి అత్యంత అనుకూలమైనటువంటి అభయారణ్యంగా ప్రస్తుతం కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ను అటవీ శాఖ అధికారులు కొనియాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చుట్టూ మైదాన ప్రాంతం, ఆ మైదాన ప్రాంతం మధ్యలో 50,000 ఎకరాల్లో విస్తరించినటువంటి కనకగిరి అభయారణ్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 50 గుట్టలు. ఆ గుట్టల మధ్య వంపు సొంపులతో సాగే సెలయేళ్ల మధ్య నిజంగా కనకగిరి అభయారణ్యం యొక్క అందాలు అంతా ఇంత కాదు. నిజంగా ప్రతి ఒక్క పర్యాటకుడిని అత్యంత ఆకర్షణీయంగా చూపించే ప్రాంతం ఈ ప్రాంతం అనేది చెప్పుకోవాలి. మొత్తంగా ఇక్కడ వెదురు బొంగులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆకర్షణగా నిలుస్తున్నాయి. కనకగిరి అనే పేరు కూడా వెదురు బొంగులు ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్లో మెరుస్తుంటాయి కాబట్టి ఈ ప్రాంతానికి, అభయారణ్యానికి కనకగిరి అభయారణ్యంగా పేరు వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ అడవినంతా కూడా సంరక్షిస్తున్నారని చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతానికి సమీపంలోనే బెండలపాడులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస్ను కూడా అటు కొంతమంది గొత్తికోయలు హత్య చేసినటువంటి ఉదంతం కనిపించింది. ఇంత పెద్ద మొత్తంలో రిజర్వ్ ఫారెస్ట్ను, అది కూడా మైదాన ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ను కాపాడడం కూడా అటవీ శాఖ అధికారులకు ఒక సవాల్గానే పరిగణించాల్సి వస్తుంది. ప్రస్తుతం వారి దగ్గర ఆయుధాలు లేనప్పటికీ వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా వాళ్ళంతా కూడా ఈ అడవిని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బయోడైవర్సిటీకి అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కనకగిరి అభయారణ్యంలోనే పులిగుండాల ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా పూర్తిగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సరిహద్దులో ఉన్నటువంటి ఈ అభయారణ్యాన్ని పూర్తి స్థాయిలో ఎకో టూరిజం హాట్స్పాట్గా తీర్చిదిద్దేందుకు ఇరు జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతానికి రావాలంటే కొంత భయం అనేది కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతానికి మౌలిక వసతులు చేరువ చేయడం కావచ్చు, పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు పర్యాటకులకు కొంత భద్రత కూడా కల్పించే ప్రయత్నం చేయడంతో ఈ ప్రాంతంపై పెద్ద ఎత్తున ట్రెక్కింగ్ చేసేందుకు కావచ్చు, ప్రధానంగా పక్షి జాతులను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పి అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మరొక వైపు చూసుకుంటే ఇది కాకతీయులకి ఒక అత్యంతమైనటువంటి ప్రధాన స్థావరంగా కనకగిరి అభయారణ్యం ఉందనే చెప్పుకోవాలి. ప్రాచీనమైనటువంటి అఘోరా వీరభద్రస్వామి కూడా ఇక్కడ స్వయంభూగా వెలిశారని చెప్తున్నారు. అయితే కాకతీయుల కాలం నాటి నుంచి ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. 1959లో మళ్ళీ తిరిగి అఘోరా వీరభద్రస్వామి ఆలయాన్ని పునరుద్ధరించినట్టు ఇక్కడ వేద పండితులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇంత పెద్ద ఎత్తులు అంటే సముద్ర మట్టానికి 570 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఒక మోట బావి కూడా ఉంది. దీన్ని ఏనుగుల బావి అని కూడా పిలుస్తుంటారు. కాకతీయులు ఆ కాలంలో ఇంత ఎత్తులో ఏనుగుల సహాయంతో ఈ బావిలోంచి నీళ్లు తవ్వివారని చెప్పి, వాళ్ళు వినియోగించుకునేవారని చెప్పి తెలుస్తోంది. వాళ్ళు వేటకు రావడం కావచ్చు కాకతీయులు, లేదంటే ఇది ఒక అత్యంత ప్రధానమైనటువంటి సేఫ్ జోన్గా
పరిగణించినట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక రాతి కోటను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు వాళ్ళ శిల్పకళ నైపుణ్యానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక హస్తాల వీరభద్ర స్వామిని కూడా ఆనాటి శిల్పులు చెక్కి ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. ఇక్కడే సమీపంలో ఉన్నటువంటి అఘోర వీరభద్ర స్వామి స్వయంగా ఒకవైపు కాళీమాత, మరోవైపు భద్రకాళి అమ్మవారితో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా కనకగిరి అభయారణ్యంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. అఘోర వీరభద్ర స్వామిని వీక్షించేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి పోటెత్తుతూ ఉంటారు. చుట్టూ క్రూరముగాలు సంచరించేటువంటి ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కూడా వెలవడం, స్వామివారిని దర్శించుకునేందుకు, వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక అభయారణ్యంగా, ఒకవైపు ఎకో టూరిజం స్పాట్గా, మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా భాసిల్లుతుందని చెప్పుకోవాలి. నిజంగా ప్రభుత్వాలు ఇలాంటి ఎకో టూరిజం స్పాట్లను మరింత అభివృద్ధి చేసేందుకు మరింత మొత్తంలో నిధులు వెచ్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరోవైపు చుట్టూ ఈ అడవిని సంరక్షించేందుకు కూడా మరింత నిధులు వెచ్చిస్తే ఇంకా ఈ ప్రాంతం కావచ్చు, ఈ అడవి అంతా కూడా మరింత సురక్షితంగా ఉంటుందని చెప్పి అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఆధ్యాత్మిక క్షేత్రం, మరోవైపు పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్నటువంటి కనకగిరి అభయారణ్యాన్ని ఎకో టూరిజం స్పాట్గా చేసేందుకు పులిగుండాల ప్రాజెక్టును కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా పులిగుండాల ప్రాజెక్టు కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు, మరింత వ్యవసాయ సాగు భూములకు కూడా నీరందించేందుకు ఆ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుంది. ఆ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 750 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటిని కూడా అందించే కల్పతరువుగా ప్రస్తుతం పులిగుండాల ప్రాజెక్టు ఉంది. చిరుతపులలు, ఎలుగుబంట్లు, ఇలా ఎన్నో రకాల అటవీ జంతువులు, వందల రకాల వృక్ష సంపదకు కనకగిరి అభయారణ్యం నిలయంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా అడవులను సంరక్షించే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. మరోవైపు పోడు భూముల పేరిట ఎన్నో అడవులు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి. అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి సమయంలో బయోడైవర్సిటీకి అత్యంత అనుకూలంగా, అది కూడా 2 జిల్లాల సరిహద్దులో 50,000 ఎకరాల్లో 50 గుట్టలు, 50 కొండలుగా విస్తరించినటువంటి ఈ అభయారణ్యాన్ని సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు కూడా కంకణబద్ధుడై ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని దీన్ని బయోడైవర్సిటీ కేంద్రంగా మరింత తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఇది వీడియో స్నేహరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV, కనకగిరి అభయారణ్యం నుంచి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బ్రహ్మాలకుంట గ్రామం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రస్తుతం మనం పులిగుండాల ప్రాజెక్ట్ని కూడా సందర్శించి అక్కడి నుంచి దట్టమైనటువంటి అభయారణ్యంలోకి చేరుకున్నాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్లో చాలా పెద్ద ఎత్తున ప్రకృతి సోయగాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ప్రధానంగా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇక్కడ ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం ప్రతిబింబించేలా, అటు పర్యాటకులను ఆకట్టుకునేలా ఫారెస్ట్ శాఖ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ఉన్నారు. ఆయన వాళ్ళ టీం అందరితో కలిసి మనం దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. ఇక్కడ నుంచి మరికొద్ది దూరంలో పస్తాల వీరభద్ర స్వామి, అంటే కాకతీయుల కాలం నాటి చారిత్రక వైభవం కలిగినటువంటి కొన్ని ప్రాచీన శివాలయాలు, శైవ క్షేత్రాలు కూడా గుట్ట మీద ఉన్నట్లు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ అంతా కూడా సుమారు 60 ఎకరాల్లో విస్తరించింది. పులిగుండాల ప్రాజెక్టు ఎకో టూరిజం హబ్గా కూడా ఇప్పటికే ప్రభుత్వం దానికోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా 14,000కు పైగా ఎకరాల్లో పులిగుండాల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అయితే అసలు ఈ ఫారెస్ట్ యొక్క గొప్పతనం ఏంటి, ఇక్కడ జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా అటవీ శాఖ ఏం చర్యలు చేపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఫారెస్ట్ అంటే దాదాపు తెలంగాణలో చాలా అటవీ శాఖకు సంబంధించినటువంటి టూరిస్ట్ హబ్స్ ఉన్నాయి, ఎన్నో ఎకో టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అయితే ఎందుకు పులిగుండాలే అందుకు ప్రత్యేకం, కనకగిరి అడవుల యొక్క అభయారణ్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? కనకగిరిలో ఎక్కువగా మనము ఫస్ట్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ గారు వచ్చిన తర్వాత మన కనగిరి పులిగుండాలని ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి సార్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం పసుపులాయి లొద్దులో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇది పాలకోయ ఏరియా అంటారు. ఇది మనం ఇక్కడ నుంచి చూస్తే మనకు పైకి వెళ్తున్నది ఇదంతా కాకతీయ రాజుల పరిపాలనలోని పైన మనకు చిన్న కోట ఉంది. ఈ కిందికి వెళ్తేనేమో మనకు హస్తాల వీరన్న ఉన్నాడు. ఆ పక్కనే భోగంగుళ్ళు అని చెప్పేసి పురాతనమైన ఒక మండపం ఉంది. ఇదంతా కూడా అద్భుతమైన బ్యాంబూ కూప్స్తో కూర్చుంది. దీంతో ఎక్కువ జీవ వైవిధ్యం అంటే మనకి ఇక్కడ అన్ని విధాలుగా అన్ని అడవి జంతువులు కనబడతాయి. ఇక్కడ మనకి చిరుతపుల్ల సంచారం ఉంది. సో దీన్ని ఈ ఇయర్లో, ఈ 2025లో అద్భుతంగా దీన్ని ప్రజలందరికీ
అందుబాటులోకి తీసుకొని రావడం కోసం సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ గారు అహర్నిశలా కష్టిస్తున్నారు. సో మీరు పైకి వెళ్తే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మీకు ఈ కనిగిరిపుట్టల టాప్కి వెళ్తాం మనం. ఇక్కడ ఎలివేషన్ వచ్చేసి 500 సముద్ర మట్టం నుంచి 600 అడుగుల ఎత్తులో ఉంటాం మనము. ఈ ఏరియా మొత్తం కూడా మీరు ఈ సీజన్లో చూస్తే ఈ ఏరియా మొత్తం కూడా గ్రీనరీ తోటి ఫుల్ ఆక్సిజన్ బాడీతో ఉంటుంది. చాలా అద్భుతమైనవి ఉంటుంది. ఇది రాబోయే కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం దీన్ని డెవలప్ చేస్తున్నాం. సాధారణంగా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఒక హంటింగ్ స్పాట్గా మాత్రమే చాలామందికి సుపరిచితం. ఎక్కువగా ఇక్కడ వన్యప్రాణుల వేటగాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వారిని నిరోధించేందుకు, వారి కార్యకలాపాలు నిరోధించేందుకు అటవీశాఖ అధికారులు నిరంతరం ఇక్కడ గస్తీ కాస్తుంటారని గతంలో విన్నాం. చాలామంది వేటగాళ్ళను కూడా గతంలో అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేయడం చూసాం. కానీ ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ప్రజలకి ఇంతకాలం ప్రజల్లోకి తెలియనిది ఇదంతా. యాక్చువల్లీ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతసేపటికంటే రిజర్వ్గా ఉంటుంది, ఎవరు రాకుండా ఉంటాం కాబట్టి ప్రజలకు తెలియపరిచి ప్రజల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ విలువైన సలహాలు తీసుకుంటూ, గతంలో ఇక్కడ మీరు అన్నట్టు హంటింగ్ జరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేము మా గస్తీ వల్ల పోయినసారి ఇదే ఏరియాలో మేము తుపాకీ ఒక వేరే దగ్గర నుంచి వచ్చిన ఒక వెహికల్ని, కార్ని, వారితో పాటు ఉన్న వెపన్ని, బుల్లెట్ని ఇదే ఏరియాలో స్వాధీనం చేసుకున్నాం. వారిపై కోర్టు, మనం ఇక్కడ ఖమ్మం కోర్టులో వాళ్ళని సరెండర్ చేశాము. సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీం ఉంది. ఇక్కడ ఎటువంటి హంటింగ్ జరగటానికి స్కోప్ లేదు. అద్భుతంగా ఇదంతా అటవీ అధికారుల సంరక్షణలోనే ఉంది. దానికి మేము 100% భరోసా ఇస్తాము. ఇక్కడ నుంచి ఎటువంటి తప్పిదాలు ఇక్కడ ఏం జరగవు. అంటే తెలంగాణలో ప్రధానంగా ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య పోడు భూముల సమస్య. ఎక్కడైతే ఎక్కువగా అడవులు విస్తరించి ఉన్నాయో అక్కడే ఎక్కువగా ఆదివాసులు మోహరించి ఉంటారు. వాళ్ళ జీవ వైవిధ్యాన్ని కూడా ఆదివాసులు కొనసాగిస్తుంటారు. సో ఈ పోడు భూములకు సంబంధించి ఎక్కువగా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇంతకాలం ఎలా సంరక్షించగలిగారు? ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు అటవీ శాఖ ఎటువంటి ప్రయత్నాలు చేసేది? ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమూహాన్ని ఇతర ప్రాంతాలకు ఏమైనా తరలించారు? ఇక్కడ గతంలో ఆదివాసీలు కావచ్చు, ఇతరత్ర మూలవాసులు నివాసాలు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు గతంలో? ఇక్కడ మనము చంద్రకొండకు నియర్లో ఉన్నాము. ఇక్కడే మనం అమరవీరు చలమల శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడే హత్య గావించారు. కానీ ఆ తర్వాత మేము దీన్ని ఎంతో పటిష్టంగా తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి వారందరికీ శిక్ష పడేలా చేశాము. దాని తర్వాత ఇది జనాలందరికీ తెలియాలి. ఫస్ట్ ఏంటంటే మనం చలమల శ్రీనివాసరావు గారిని ఇక్కడే కోల్పోయాం. ఇదే గొత్తికోయల హ్యాబిటేషన్ పక్కనే బెండాలపాడులో, ఇదే చంద్రకొండ మండలంలోనే అది. సో ఇప్పుడు మేము ఏంటంటే దీనంతా ఇంకా బలమైన పటిష్టంగా చేసి ఇందులోకి ఎవరిని రానివ్వకుండా ఓన్లీ ఎకో టూరిజం చుట్టుపక్కల ఉన్న మ్యాక్సిమం ఉన్న అంటే ప్రభుత్వం ఇచ్చిన ROFR కాకుండా మిగతా ఉన్నాయి కూడా అన్నీ మేము వెకేట్ చేయించి ఇదంతా రిజర్వ్ చేసాము. ఇప్పుడు ఇదంతా కూడా ఎకో టూరిజంలో భాగంగా దీన్ని డెవలప్ చేస్తూ మనకి అడ్జాయింట్ ఉన్న కొత్తగూడెం నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంది. సార్ అక్కడ కృష్ణగౌడ్ గారు అద్భుతంగా వాళ్ళు కూడా ఈ ఎకో టూరిజం సంబంధించిన వాళ్ళు కూడా వాచ్ టవర్ కట్టారు. అక్కడ వీటన్నిటి జరుపుకొని మేము అద్భుతంగా ఈ ఎకో టూరిజాన్ని డెవలప్ చేసే క్రమంలోనే, జనాల్ని ఆకట్టుకునే క్రమంలోనే దీన్ని డెవలప్ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా మన రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పర్యాటక శాఖకు పెద్ద ఎత్తున నిధులైతే ప్రభుత్వాలు మంజూరు చేయలేదు. కానీ ఈసారి ప్రభుత్వం మారాక కొంత సఫలీకృతం అవుతుందా ప్రభుత్వ శాఖలు? ఎందుకంటే ఇటీవల 70 లక్షల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన సిద్ధం చేశారు. ఒక సఫారీ టూర్ కూడా కనకగిరి హిల్స్లో ఏర్పాటు చేయబోతున్నారు. పులిగుండల ప్రాజెక్టుని కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి మీరు ప్రతిపాదించినట్టు మీ శాఖ తరపున కొంత సమాచారం అందుతుంది. అసలు పులిగుండాల ప్రాజెక్టు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అటవీ జాతులు, వన్యప్రాణుల జాతులు ఏవేవి ఉన్నాయి ఇక్కడ? అటవీ జాతులకు సంబంధించి ఇక్కడ మనం ప్రతి చిన్న యానిమల్ నుంచి పెద్ద యానిమల్ వరకు చూడవచ్చు. చిన్న కుందేల దగ్గర నుంచి, నెమలి దగ్గర నుంచి, అటవీ దుప్పుల దగ్గర నుంచి, కొండగొర్రెల దగ్గర నుంచి, ఎలుగుబంట్లకు మంచి ఇక్కడ బాగా ప్రసిద్ధి. ఎలుగుబంట్లు కానీ, నీల్ గైస్ కానీ. ఇక్కడ చిన్నపాటి జంతువులతో పాటు పెద్ద జంతువులు అనుకుంటే గతంలో ఇక్కడ టైగర్ వచ్చి వెళ్ళింది. ఆ నమూనాలు ఉన్నాయి మన దగ్గర, ట్రాప్ కెమెరాల్లో షూట్ అయి ఉన్నాయి. తర్వాత చిరుతపుల్ల సంచారం అధికంగా ఉంది. ముఖ్యంగా బర్డ్స్ ఇక్కడ మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే అద్భుతమైన పక్షుల్ని చూడొచ్చు. మీరు మనకి ఆఫ్రికా నుంచి వచ్చిన పక్షులను కూడా ఇక్కడ చూడొచ్చు మనం అద్భుతంగా. మొత్తంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. ఇప్పటికే 70 లక్షల రూపాయల వ్యయంతో తాత్కాలికంగా కొన్ని పనులు చేపడుతున్నారు. ఒకవైపు సఫారీ టూర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైనటువంటి అభయారణ్యంలో ఉన్నటువంటి 16 కొండలను కనకగిరి కొండలుగా పిలుస్తూ ఉంటారు. ఈ కొండల్లో పెద్ద మొత్తంలో జీవ వైవిధ్యం అద్దం పడుతుంది
ఉంటుందని చెప్పుకోవాలి. దాదాపు 120 రకాల పక్షి జాతులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా అరుదైనటువంటి పక్షి జాతికి సంబంధించినటువంటి సమూహాలు ఇక్కడ సంచరిస్తున్నట్లు కూడా ఇటీవల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ వైల్డ్ లైఫ్ ఎన్జిఓలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ సంచరించారు. వాటిని కూడా కొంత రికగ్నైజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా కనకగిరి హిల్స్లో చాలా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ఒక వెసులుబాటు అవకాశం అయితే ఉంది. సో ప్రభుత్వం కూడా ఆ దిశగా అధిక నిధులు వెచ్చించి పూర్తి స్థాయిలో పర్యావరణ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం మనం ఉన్నాం. నేనున్నటువంటి ప్రాంతం కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంగా చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపు వేల ఏళ్ల కాలం నాటి ఒక ప్రాచీనమైనటువంటి వీరభద్రస్వామి ఆలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడింది. కాకతీయుల కాలం నాటి నుంచి ఈ ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చుట్టూ ఒక రాతి గోడను కూడా కాకతీయుల కాలంలో నిర్మించారు. ఈ ఆలయం 1959 సంవత్సరంలో పునర్నిర్మించినట్లు అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పండితులు అయితే చెప్తున్నారు. అటు స్వామివారు అఘోర వీరభద్రస్వామిగా, పక్కనే కాళీమాత, మరోవైపు భద్రకాళి మాతతో సతీ సమేతుడై వీరభద్రస్వామి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వీరభద్ర స్వామి సాక్షాత్తు మహాశివుడికి మరో రూపంగా కూడా భావిస్తుంటారు. అటువంటి వీరభద్ర స్వామి ఆలయం ప్రస్తుతం కనకగిరి అభయారణ్యంలో ఉందని చెప్పుకోవాలి. ప్రతి ఏటా శివరాత్రి నాడు వేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రధానంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కావచ్చు, ఇక్కడ ప్రధానంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మారుమూల గ్రామాలు, అదేవిధంగా విఎం, బంజర, తిరువూరు నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి ఆదివాసులు కావచ్చు, ఇతరత్ర అనేక సమూహాలకు చెందినటువంటి జనజీవనం ప్రజానికమంతా కూడా వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రతి ఏటా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారని చెప్తున్నారు. అత్యంత దట్టమైనటువంటి అభయారణ్యం చుట్టూ క్రూర మృగాలు సంచరించేటువంటి ఈ ప్రాంతంలో కాకతీయులు ఆనాడే చాలా బలమైనటువంటి ఒక రాతి కోటను నిర్మించారు. ఇక్కడ పస్తాల వీరభద్రస్వామి అంటే దాదాపు 18 చేతులతో 18 ఆయుధాలు ధరించి ఉన్నటువంటి వీరభద్రస్వామి దర్శనమిస్తుంటారు. మరోవైపు కాళికామాత, భద్రకాళితో వీరభద్రస్వామి కొలువుదీరి ఉన్నటువంటి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ప్రస్తుతం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే శివరాత్రి సమీపిస్తుండడంతో ఆ వేడుకకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రాచీన కాలం నాటి అఘోర వీరభద్రస్వామి ఆలయం ఇక్కడే కొలువుదీరడం అయితే ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని చెప్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఆదివాసులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుని కూడా మనం చాలా స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ కోనేరు కూడా అలానే ఎండిపోకుండా ఎప్పుడు కూడా, అంటే దాదాపు 365 రోజులు ఎండాకాలం కూడా ఈ వాటర్ అంతా కూడా ఊరుతుందని, ఆ కోనేటిలో ఊరుతుందని చెప్పి ఆలయ పండితులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ప్రాచీన కాలం నుంచి సాగు చేసే పనులకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంటే ఈ కనకగిరి అభయారణ్యానికి సమీపంలో వ్యవసాయ సాగు పనులు చేసేవారు. పంటకు చీడ పట్టకుండా ఈ నీటిని ఆ పంటలో చల్లుకుంటే ఎటువంటి చీడ పురుగు కూడా పంట దరిచేరదని, పూర్తి స్థాయిలో లాభాల బాట పడుతుందని చెప్పి రైతాంగానికి ఈ కోనేటి నీరు ద్వారానే పూర్తి స్థాయిలో మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పండితులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఇంత పెద్ద దట్టమైనటువంటి అభయారణ్యంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా అఘోర వీరభద్రస్వామి ఆలయం వెలవడం, స్వామివారు ప్రతి ఏటా శివరాత్రి నాడు అత్యంత మహిమాన్వితుడుగా భక్తులకు దర్శనమివ్వడం, చాలా వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుందని చెప్పి ఆలయ పండితులు చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి అటు అటవీ శాఖ నుంచి సహకారం కల్పిస్తే ఖచ్చితంగా ఈ ఆలయం మరింత వెలుగులోకి వస్తుందని, ప్రజలకు మంచి చేసే విధంగా తమ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు పండితులు కూడా చెప్తున్నారు. కనకగిరి అభయారణ్యంలో దర్శనమిస్తున్నటువంటి మరో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం హస్తాల వీరభద్రన స్వామి పుణ్యక్షేత్రం. ప్రస్తుతం నా వెనుక ఉన్నటువంటి స్వామివారి రూపాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. శివ గణాంకాల్లో అత్యంత ఆ రూపాన్ని కూడా మనం చూడొచ్చు. మహోగ్ర రూపాన్ని దాల్చినటువంటి వీరభద్రస్వామి మనకి దర్శనమిస్తున్నాడని చెప్పుకోవాలి. మొత్తం 18 చేతులతో 18 ఆయుధాలు ధరించి
దుష్ట సంహాసన కోసం వెళ్తున్నటువంటి ఒక రూపాన్ని కూడా మనం చూడొచ్చు. చాలా సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి వీరభద్రస్వామి అంటూ కూడా మనకి చాలా స్పష్టంగా ఆయన ధరించినటువంటి ఆయుధాలు, ఆయన రూపం, ఆయన మహోగ్ర రూపం కూడా మనం దర్శనమిస్తుంది. ఆయనకు ఉన్నటువంటి కోర మీసాలు, ఆభరణాలు కూడా ఆ రోజుల్లోనే చాలా స్పష్టంగా శిల్పి దీన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా పూజలకు కొంత దూరంగా ఉన్నటువంటి స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమీప ప్రాంతవాసులు ప్రతిరోజు కూడా నిత్యం పూజించడం అనేది జరుగుతుంది. పైన కనకగిరి అభయారణ్యంలో మనం అఘోర వీరభద్ర స్వామి రూపాన్ని మనం చూసాం. అక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ కొలువుదినటువంటి స్వామివారికి హస్తాల వీరభద్ర స్వామి ప్రతిరోజు కూడా కాశీ నుంచి గంగానది తీర్థాన్ని తీసుకొచ్చి స్వామివారికి అఘోర వీరభద్ర స్వామికి, అంటే పక్కనే భద్రకాళి మాత అమ్మవారు, మరోవైపు కాళీ అమ్మవారు, ముగ్గురు అక్కడ స్వయంభూగా వెలిసినట్లు మనకి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చెప్తున్నారు. సో ఇక్కడ హస్తాల వీరభద్ర స్వామి స్వయంగా కాశీ తీర్థం తీసుకువెళ్ళి గుట్ట మీద ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం చేయడం ప్రతిరోజు జరుగుతూ ఉండేదని. అయితే ఒకరోజు స్వామివారు కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో పైన ఉన్నటువంటి అఘోర వీరభద్ర స్వామి హస్తాల వీరభద్ర స్వామి కూడా ఒక ఉపదేశం ఇచ్చినట్టు ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అదేంటంటే నువ్వు ఆ స్థాయిలో శ్రమించాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా నీ కోసం అభిషేకం కోసం ఒక నీటి కొలను నేనే తయారు చేస్తానని చెప్పి స్వామివారి ఆదేశాలతో అక్కడ ఒక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక కొలను కూడా పూర్తి స్థాయిలో తయారు చేసినట్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా హస్తాల వీరభద్ర స్వామి రూపాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలం నాటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కొంత కాకతీయ కళాశిల్ప నైపుణ్యంతో పాటు ఇక్కడ కొంత నర్తకీశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టి సారిస్తే ఈ ప్రాంతానికి మరొక పునర్వైభవం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవైపు ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యావరణ పర్యాటక కేంద్రంగా కూడా కనకగిరి అభయారణ్యం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి సమీప ఆదివాసీ ప్రాంతవాసులకు కావచ్చు, సమీప వాసులకు కావచ్చు, కొంత వాళ్ళకి కూడా కొంత ఆర్థిక వనరులు కూడా సమకూర్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే పక్కనే ఉన్నటువంటి వారిని కూడా వన సంరక్షణ సమితిలో భాగంగా సమీప ప్రాంత ఆదివాసులకు కూడా కొంత అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం హస్తాల వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి చరిత్ర, పుట్టుక గురించి మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, అసలు ఏంటి ఈ ఆలయ పుట్టుక కావచ్చు, స్వామివారి ఇక్కడ వెలిసినటువంటి సందర్భం గురించి ఏం చెప్తున్నారు మీ పెద్దలు కావచ్చు, మీ పూర్వీకులు? మీరు బాగా చెప్తాను చెప్పండి. అదంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఏంటంటే మేము ఇప్పుడు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తూ ఉంటే ఏంటంటే మా పెద్దలు చెప్పేవాడు నిదర్శనలు కూడా ఏంటంటే ఎవరన్నా కారు పడి తప్పిపోయినా కానీ ఈ స్వామివారి ఒక ముసలాయన రూపంలో వచ్చేసి తీసుకెళ్ళి దారి చూపించి బ్రహ్మాండకుంట పంపించేవాళ్ళు అంట. పెద్దవాళ్ళు మా నాన్నలు చెబుతుంటే మాకే చాలా ఇదిగా ఉండే, మాకు బాగా చెప్పేవాళ్ళు. అది అంటే నిదర్శనం మాకు. అట్లా ఇక అలా మాకు కొన్ని పెద్ద చెప్పిన నిదర్శనాలు. స్వామివారు మరి ప్రతిరోజు పూజలు ఎలా చేస్తారు, ఇక్కడ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారంటే ప్రతిరోజు లోకల్గా వస్తుంటా మేము, మా పిల్లలు, మా బాబు కూడా వారానికి ఒకసారి వచ్చి చేస్తూనే ఉంటాడు. ఇక్కడ అంటే మొత్తం క్రూర మృగాలు సంచరించే ప్రాంతం అభయారణ్యం, ఇక్కడికి రావడానికి కూడా కొంత భయంగా రావాల్సినటువంటి ఈ రోజు కూడా ఎవరికి చీమ కొట్టినట్లేదు. అంటే అది ఆయన కృప ఉండబట్టే వచ్చి మేము చేస్తూ ఉంటాం. మేము ఒక నెలలో ఒకసారి. మీకు భయం లేదా? 14 చిరుత పులులు, 10 ఎలుగుబంట్లు, ఇంకా క్రూర మృగాలు ఉన్నాయని చెప్పి ఉన్న టైంలో కూడా వచ్చి చేస్తూనే ఉండేవాళ్ళు. అట్లా మా పెద్దలు చెప్తూనే ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది సార్, ఒకప్పుడు కూడా కికారణ్యమైన అడవి, ఆ టైంలోనే ఇక్కడ పూజలు జరిగినాయి. ఇప్పుడు అనేది చాలా అడవి కూడా తగ్గిపోయింది. అయినా సరే దీన్ని కొంచెం గుర్తించి ప్రభుత్వం దీనికి ఏదో ఒకటి కొంచెం చేసేసి దీనికి కొంచెం ఏదో ఒకటి ఒక గుడిలాగా పర్యాటక శాఖ చేసే ఆలోచన గవర్నమెంట్కి వచ్చిందని తెలిసింది. దీన్ని కొంచెం అభివృద్ధి చేసి అందరికీ నలుగురికి కొంచెం ఇదయ్యేలాగా దీనికి కొంచెం ఇక్కడ కూడా ఒక గుడి, చిన్నపాటి గుడి ఏదన్నా ఏర్పాటు చేస్తే కొంచెం మనం ఇప్పుడు ఆ కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. ఇలా డిఎఫ్ఓ గారు కూడా ప్రోగ్రాం పెట్టారు కదా పర్యాటక శాఖ అని. అట్లా కొంచెం చేస్తే మాకు చాలా ఇదిగా ఉంటుంది. చారిత్రక వైభవం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చే స్థానికులు చెప్తున్నారు. హస్తాల వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్వామివారిని పూజించుకునేందుకు తమ కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్తున్నారు ఇక్కడ నుండి స్థానికులు. ఏదేమైనప్పటికీ ఒకవైపు పర్యావరణ పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి కనకగిరి అభయారణ్యాన్ని సందర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు పర్యాటకులను ఇక్కడ ఉన్నటువంటి పక్షి జాతులు కావచ్చు, జంతు జాతులు కావచ్చు పూర్తి స్థాయిలో కొంత ఆకట్టుకునేలా కనిపిస్తుంది. మరోవైపు పర్యావరణం
పై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన అంశాలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి టూర్ గైడ్స్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఒక టూరిస్ట్ హాట్స్పాట్గా కనకగిరి అభయారణ్యం అయితే డెవలప్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియోని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. సో మా టీం నవీన్ గారు ఉన్నారు, ఇక్కడ ప్రదీప్ గారు ఉన్నారు. మా 2 డిఫరెంట్ NGOs ఉన్నాయి. సో మేము ఖమ్మం జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వర్క్ చేస్తున్నాం. గత 4 రోజులుగా పనిచేస్తున్నాం. సో ఈ కనకగిరి హిల్స్కి ఏంటంటే ఇటు చరిత్రపరంగా కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ ఎకో టూరిజంగా కానివ్వండి, మంచి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం మన మీద ఉంది. సో నాది ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్లో పుట్టి పెరిగాను ఇక్కడ. సో దాంట్లో ఇక్కడే పెరిగాను. అండ్ నా తోటి NGOస్ని వాళ్ళతో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను దీని విలువ చెప్పడం కోసం అని చెప్పి. సో మనం ఇక్కడ లెపర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి అనేక రకాల పక్షి జాతులు ఉన్నాయి, అనేక రకాల జీవజాతులు ఉన్నాయి, అనేక రకాల చేపలు ఉన్నాయి. సో ఇందులో చాలా జాతులు ఇంకా బయట ప్రపంచానికి తెలియనివి కూడా ఉన్నాయి, అంటే కనుగొనాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి, కొత్తగా సైన్స్కి ఇంట్రడ్యూస్ చేయాల్సినవి కూడా. సో దీని ప్రకారం చూస్తే దీనికి ఎంత బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చుట్టూరా నేషనల్ హైవేలు ఉండడం వల్ల, ఇది ఒక్కటే సెపరేట్గా ఉండిపోవడం వల్ల, ఐసోలేట్ అయిపోయి ఉండడం వల్ల కూడా దీనికి అంటే బయట నుంచి ఎంక్రోచ్మెంట్స్ అవి తక్కువగా ఉండటం వల్ల, అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా కేర్ తీసుకొని దీన్ని కాపాడుతూ రావడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా దీనికి బయోడైవర్సిటీ అనేది చాలా ఇక్కడే ఉండిపోయింది చాలా కొన్ని సంవత్సరాలుగా. సో దాన్ని ఇవాళ ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకురొచ్చి ఇక్కడ మన దగ్గరే, అంటే బయటకి ఎక్కడికెక్కడికో వెళ్ళి చూడాల్సిన పని లేకుండా ఎకో టూరిజం పేరుతో ఇక్కడికే కాటేజీలు కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం ఇది. ఇక్కడ ఎకో టూరిజం కట్టాలని చెప్పి కాటేజెస్ అవి కట్టాలని. సో దాని ప్రకారం ఇక్కడ డెవలప్ చేస్తూ అతి సామాన్య పౌరుడికి కూడా ఇక్కడ ఉన్న వాటి జీవజాలాల తెలియాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. నా పేరు నవీన్ బాలా. సో హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈ ప్లేస్ 14,700 ఎకరాలలో ఉన్న ఈ చిన్న ఫారెస్ట్ ప్యాచ్లో ఉన్న బయోడైవర్సిటీ, అంటే ఇక్కడ ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ డాక్యుమెంట్ చేసి ఈ ఎకో టూరిజంకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాం. 1 మంత్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం. ఇంకొక 1 మంత్ వరకు ఇక్కడే ఉంటాం. సో ఇక్కడున్న తెలంగాణలోనే కొన్ని అరుదైన పక్షులు జంతువులు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినాం. మేము లాస్ట్ 1 మంత్లో ఒక 102 రకాల బర్డ్స్ మేము స్పాట్ చేసినాం. ఒక 19 పైన యానిమల్స్ స్పాట్ చేసినాం. సో ఇక్కడున్న మొక్కలు కానీ జంతువులు కానీ బర్డ్స్ కానీ తెలంగాణలో ఉండే ఏరియాలలో కొంచెం అరుదుగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఎకో టూరిజం పరంగా కానీ, వైల్డ్ లైఫ్ పరంగా కానీ, హెరిటేజ్ పరంగా కానీ, హిస్టరీ పరంగా కానీ ఈ ప్లేస్కి చాలా ప్రాముఖ్యత ఉంది. సో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే చిన్న ప్రయత్నమే మాది ఇది. ఖమ్మం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి మా చిన్న ప్రయత్నం ఇది. సో వైల్డ్ తెలంగాణ NGO ఫౌండర్ని. సో మేము ఇక్కడ లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడే సర్వే చేస్తూ డాక్యుమెంట్ చేస్తున్నాం. రీసెంట్గా బ్లూ ఇయర్డ్ కింగ్ఫిషర్ అనే బర్డ్ని మా టీం వాళ్ళే స్పాట్ చేశారు. అండ్ ఈ బర్డ్ అనేది తెలంగాణలోనే ఫస్ట్ టైం రికార్డ్ అయిందనమాట. ఈ బర్డ్ మనకి ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్లో, అది కాకుండా ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియాలో కనిపిస్తుంది. అది కాకుండా మన తెలుగు స్టేట్స్లో వచ్చేసి మారేడుమల్లిలో రికార్డ్ అయింది. సో ఇక్కడ మన తెలంగాణలో ఫస్ట్ టైం స్పాట్ అయింది. సో ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ అడవిలు ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనకి మారేడుమల్లిలో వెస్టర్న్ ఘాట్స్లో ఎలా అయితే ఉంటాయో ఎగ్జాక్ట్గా అలా ఉండి ఇక్కడ ఉన్న వాటర్ స్ట్రీమ్స్ కానీ, అడవులు కానీ, ఆ ఫిషెస్ కానీ దానికి అనువైన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఈ బర్డ్ అనేది రికార్డ్ అయింది. అండ్ ఇంకా మేము ఇంకొక 1 మంత్ ఇక్కడ వర్క్ చేస్తాం. సో ముందు ఇంకా మనకి ఎక్కువ బర్డ్స్ కనిపించే ఛాన్సెస్ ఉందండి. అండ్ ఫిషెస్ కూడా ఇక్కడ కొత్త స్పీషీస్ ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇంకా సర్వే జరగాల్సింది ఉంది. సో ఇంకొక 1 మంత్లో మొత్తం మేము అప్డేట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.